శ్రీమాత్రే నమః. ఈ రోజున మనం శ్రీ సూక్తం నేర్చుకుంటున్నాం కదా. అందులో 2 శ్లోకాలకి ముందల మనం అర్థం తెలుసుకుంటే చక్కగా మనకు అవగతమవుతుంది. చదివినప్పుడు అదే గుర్తుకొస్తుంది, అదే అర్పితమవుతుంది. శ్రీ సూక్తము అనేది మన షోడశ విద్యలో అంటే శ్రీ విద్యా మహామంత్రంలో 15 అక్షరములతో కూడి ఉన్నది. ఈ యొక్క 15 రుక్కులు కూడా. 16వ రుక్కు ఏమిటి అనంటే ఈ 15 రుక్కుల యొక్క అధిదేవతలు ఈ 16వ రుక్కులో కలిసి ఉన్నవి అని అర్థం. బిందువులో కూర్చొని ఉన్న అమ్మ చుట్టూతా ఈ 15 రుక్కుల యొక్క అధిపతి దేవతలు చుట్టూతా కూర్చొని ఉంటారు. ఈ 15 అధిదేవతలని మనం ఎప్పుడైతే ఆవాహనం చేసుకొని దర్శిస్తామో తర్వాత ఐక్యమయ్యేది ఎక్కడ అంటే 15వ రుక్కు అని. అంటే ఆ 15వ రుక్కే అమ్మ అని అర్థం. పాడ్యమి నుంచి చతుర్దశి వరకు మరల పౌర్ణమి, ఆ తర్వాత మళ్ళీ పాడ్యమి, బహుళ పాడ్యమి అంటారు. అమావాస్య నుంచి భగవంతుని యొక్క రూపాలు అంటే షోడశ రూపాలు అలాగ పెరుగుతూ వచ్చి పౌర్ణమికి పూర్ణ స్థితిని పొందేదే అమ్మ అని. ఈ పాడ్యమి నుంచి కూడా ఒక్కొక్క తిథులలో అమ్మ యొక్క రూపాన్ని, అమ్మ యొక్క అనుగ్రహాన్ని మనకి ఎలా ఇస్తుంది అని చెప్పటమే శ్రీ సూక్తం. అందరం షోడశీ విద్యని తీసుకోలేం కదా. శ్రీ విద్యని అనుసరించాలి అని అంటే గొప్ప కర్మ ఫలితం ఉండాలి. అది తీసుకున్నప్పటికీ కూడా మనం చెయ్యాలి అంటే శౌచము చక్కగా ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. అంత చేయలేని స్థితిలో గనక మనం ఉన్నట్లయితే ఈ శ్రీ సూక్త విధానాన్ని, శ్రీ సూక్త పారాయణాన్ని, ఇది కూడా ఒక్కొక్క రుక్కులో ఒక్కొక్క బీజాన్ని అమర్చింది అమ్మ. శ్రీ సూక్తాన్ని చదివితే షోడశీ మంత్రాన్ని మనం ఉచ్చరించినట్లే. 3 కాలాలు, 3 ఋతువులు, 3 స్థితులు, 3 భువనాలు, 3 గుణాలతో కూడి ఉన్నది అని అమ్మ యొక్క స్థితి. ఈ స్థితిలో మనం ఎప్పుడైతే ఉంటామో అమ్మని చేరతాము అని. దీనిలో మనముకి అమ్మ ఎలాగ మనల్ని అనుగ్రహిస్తుంది అనేది ఈ శ్రీ సూక్తాన్ని కిరణాలతో కూడిన సూర్య భగవానుడు నా ఇంటిలోకి, నా ఒంటిలోకి ప్రవేశించాలి అని అర్థం. అమ్మని మనం స్తుతించేటప్పుడు అమ్మని స్పర్శిస్తున్నాము అనే భావనతోటి ఉండాలి. సూక్తాలు అనేవి అమ్మ యొక్క శరీరము అని అర్థం. అమ్మకు శరీరం లేదు కదా అని మీరు అడగచ్చు. మీరే కదమ్మా, ఏ రూపం లేదు అన్నారు. ప్రకృతి మొత్తం నిండిపోయిన అమ్మ నువ్వు శ్రీ సూక్త బీజ మంత్రాలతోటి మంత్రానుగుణంగా నువ్వు ఉచ్చరించినప్పుడు అమ్మ ప్రకృతి నుంచి ఒక ఆకారాన్ని తీసుకొని ఆ యొక్క సూర్యకిరణాల నుంచి మనలోకి ప్రవేశిస్తుంది అని అర్థం. అమ్మ 3 రకాలుగా మనకి అవగతమవుతుంది. ఎలాగా అంటే ఒకటే అమ్మ, ఆ అమ్మ 3 రకాలుగా సృష్టి స్థితి లయకారకులుగా అమ్మ ఎలాగుంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బిడ్డవాడు అమ్మ ఆకలి అని అన్నప్పుడు అన్నపూర్ణగా, అమ్మ నాకు ఈ హోంవర్క్ చెప్పవా అన్నప్పుడు సరస్వతీదేవిగా, అమ్మ నేను ఫీజు కట్టాలి అని అన్నప్పుడు లక్ష్మీదేవిగా, నాకు ఇంత ఇవ్వు అంత ఇవ్వు, నేను ఆ పని చేయను ఈ పని చేయను అని బిడ్డ మారం చేసినప్పుడు దుర్గగా, శక్తిగా మారుతుంది. అన్నీ అమ్మే కదా. ఈ అన్నీ కూడా సృష్టిలో జరగవలసినదే కదా. అలాగే అమ్మ యొక్క సృష్టి ఇన్ని రకాలుగా మారుతూ మనకి ఆ పరాశక్తి అయిన అన్ని రకాల సంపదలని, అన్ని రకాల దుఃఖాలను పోగొట్టుకోవటానికి అమ్మ యొక్క ఆ మంత్రంలో శక్తిని ఇమిడ్చి ఉన్నది. ఆ మంత్ర ఉచ్చారణ చేత దీనిని 3 భాగాలుగా కనుక చేసుకున్నట్లయితే శ్రీ సూక్తాన్ని ఈ 16 షోడశ రుక్కులని కూడా ఒక్కొక్క బీజము ఒక్కొక్క రుక్కుగా అమర్చి అమ్మ మనకి ఇచ్చింది. అమ్మని సృష్టి స్థితి లయకారిణిగా మనం చూసుకున్నట్లయితే అమ్మ ఇందులో ఫస్ట్ భాగమంతా కూడా అనంతమైన సౌఖ్యాన్ని, సౌభాగ్యాన్ని ఇస్తుంది. రెండవ దాంట్లో చక్కటి సంపదని, పుత్ర పౌత్రాది వృద్ధిని ఇస్తుంది. మూడవ దాంట్లో లయం చేసుకుంటుంది. అమ్మ మనల్ని మెచ్చుకొని ఎవరైతే ఈ శ్రీ సూక్తాన్ని ఉచ్చారణ చేస్తూ ఉంటారో, ఎవరైతే అమ్మ చెప్పిన విధంగా శౌచము పాటిస్తూ ఉంటారో, ఎవరైతే సృష్టి లయ స్థితి కారకులైన, సృష్టి స్థితి లయ కారకురాలైన ఈ శ్రీమన్మహాదేవి శ్రీ నగరనాయికి
అమ్మ మన మణిద్వీప నివాసి మన హృదయంలోనే మణిద్వీపము సృష్టించుకొని తిష్ట వేసు కూర్చొని మనకి ఎప్పుడు ఏది కావాలి అనేది అమ్మే చూసుకుంటుంది. పూర్వజన్మ పాపాలు హరింపజేసి ఈ జన్మలోనే పరిసమాప్తం చేసి మనం బ్రతికి ఉండగానే మన యొక్క జన్మని ఉద్ధరించి అమ్మలోకి లీనం చేసుకునేది. బ్రతికి ఉన్నంత కాలము కూడా మనకి ఏ లోటు లేకుండా పూర్ణముగా అమ్మ మన లోపలే ఉండి కాపాడేదే ఈ శ్రీ సూక్త పారాయణ శ్రీమన్నగర నాయకి. రెండోది రేపు చెప్పుకుందామా? హరి ఓం.